హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిచ్చరబాయ్ యూట్యూబ్ ఛానల్. అయితే అజయ్ సింగ్ కళాకారులు అయితే వచ్చేసిన పెద్ద పెద్ద గణేష్ అయితే అజయ్ సింగ్ కళాకారులు అయితే చూసుకోవచ్చు. వెనకాల అయితే బ్యాక్ అండ్ చూపించేస్తాం మొత్తం. సో కంప్లీట్గా గణేషుడు అయితే చూసుకోవచ్చు. మనకి మంచి ముంబై స్టైల్ అయితే ఉన్నది. సో గణేషుడికి అయితే మొత్తం 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఒక హ్యాండ్స్ చక్రం ఉంది, ఇంకొక హ్యాండ్లో త్రిశూలం ఉంది, ఇంకో హ్యాండ్ మనకు ఆశీర్వాదం ఇస్తుండ్రు. ఇంకో అయితే నార్మల్ హ్యాండ్ అయితే పెట్టేసుకున్నాడు, ఇంకోటి లడ్డు చేతి, ఇంకో శంఖం పట్టుకున్నాడు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు. మంచి క్రేజ్ అయితే క్రేజీ ఇచ్చిండు. అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. గణేష్ అయితే మొత్తం మహారాజా వినాయకుడు అయితే ఉన్నాడు. సో సైడ్కి 2 పిల్లోస్ అయితే వచ్చేసినాయి. మంచి క్లాత్, వెల్వెట్ క్లాత్ పంచ కట్టుకుని అయితే గణేషుడు అయితే కూర్చున్నారు చూసుకోవచ్చు. క్రేజీ అయితే క్రేజీ లుక్ అయితే ఉన్నది గణేషుడు. సో మళ్ళీ ఒకసారి అయితే ఫుల్ చూపించేస్తా. గణేషుడికి మంచిగా చూసుకోండి. సో డీటెయిల్గా చూసుకున్నట్టయితే క్లాత్ అయితే మంచి ఒరిజినల్ పంచ్ అయితే కట్టేసి అంకుల్ అయితే. సో అంకుల్ అయితే ఇలా కూర్చున్నారు చూసుకో. గణేషుడు కూడా క్రేజీ అయితే క్రేజీ లుక్ ఉన్నది. అంకుల్ వాళ్ళ బ్యానర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూసుకోండి. సో ఈ గణేష్ అయిపోయినా కొంచెం పక్కకు వస్తే గణేషుడు చూసుకోవచ్చు. 16 ఫీట్ వినాయకుడు అయితే పైన అయితే కృష్ణుడు అయితే వచ్చేసి చూసుకోవచ్చు. బొట్టు అయితే మస్తు ఇచ్చేసిండు గణేషునికి. సో డిఫరెంట్ కలర్లో యూనిక్ గణేష్ అయితే కనిపిస్తుంది చూసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ అయితే వేసేసిండు గణేషునికి పంచకి మస్తు కనిపిస్తుంది. అయితే రేడియం కలర్ అయితే ఉన్నది. సో జంజనం కూడా సిల్వర్ వేసేసిండు, మొత్తం గోల్డ్ వేసేసిండు. లుక్ అయితే క్రేజీ ఉన్నది. కొంచెం దూరంకి వెళ్ళి కూడా చూపిస్తా. ఇప్పుడు ఈ అవుట్పుట్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. సో గణేషుడు కూడా చూసుకోవచ్చు మా దూరంకి వెళ్ళి. సో గోల్డ్ షైన్ రేడియం అయితే క్రేజీ అంటే క్రేజీగా అనిపిస్తుంది. గణేషునికి లుక్కే వేరే చేంజ్ అయిపోయింది అనుకో. సో వస్తే మాత్రం గణేష్ అయితే తీసేసుకుంటారు కన్ఫర్మ్. అట్లా ఉంది గణేషుడు అయితే మంచిగా. సో అట్లా కొంచెం పక్కకు వస్తే ఇంకో గణేషుడు పెద్ద తొండమన్న గణేషుడు అయితే ఉన్నది. సో అయినా విష్ణుమూర్తి అయితే వచ్చేసిండు, గరుడు కూడా ఉన్నాడు. సో చోళ్ళకి చూసుకోవచ్చు. పెద్ద తొండం అయితే ఉన్నది గణేషునికి. గణేషుడు బాగా ఉన్నాడు. ఈజీ ఒక 18 ఫీట్ ఉంటుంది గణేషుడు. చూసుకోవచ్చు. నీ ఫినిషింగ్ బొట్టు అయితే క్రేజీ అంటే క్రేజీ వేసేసిండు బొట్టు. ఇంకో బొట్టు చూసుకోవచ్చు. దాని అట్లనే తొండం పైన డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం చెమ్కీ స్టోన్స్తో ఉన్నది డిజైన్. సో తొండం కూడా ఎంత లాంగ్ ఉన్నదో. పెద్ద తొండం అయితే ఉన్నది గణేషునికి. దూల్పేటలో మొత్తం పెద్ద తొండం ఉన్నది గణేష్ అయితే ఇదే. సో మొత్తం గోల్డెన్ అంతా అంటే క్రేజీ ఉన్నది. మొత్తం లుక్కే వేరే ఉన్నది. వెంకటేశ్వర వినాయకుడు అంటే లాస్ట్ టైం సేమ్ అదే మోడల్ ఉన్నది. కాబట్టి చేంజ్ చేసి సో అట్లా చూసుకుంటే మళ్ళీ ఒకసారి చూపించేస్తే గణేషుని మొత్తం మంచిగా ఉన్నది. చూడండి పైకిల్ కింద వరకు చూసేసాను గణేషుని. సో ప్లేస్ సరిపోతలేదు ఒకటిసారి ఇలా ఫ్రేమ్ పెడతామంటే. సో అందుకని అట్లా చూపించేస్తున్నాను. సో అన్ని గణేషులు అయితే ఒకటిసారి మళ్ళీ ఒకసారి రిపేర్ చూసుకొని మళ్ళీ ఒకసారి అడలేటర్